శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది హాస్టల్ని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వడరేవు ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అండ్ ఎంఏ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు అండి. నా సెల్ నెంబర్ 7075389589 7075389589. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు ఫోన్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. అంతేకాకుండా మ్యాచింగ్ అంటారు కదా, వధూవారుల జాతకాలు కలిసే పొంతన అది చెప్తాము. ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు పెడతాము కదండి, పెడతాను అంటే నేనే చేస్తాను, ఎవరు ఉండరు. చక్కగా అద్భుతంగా నేనే పర్సనల్గా మీతో మాట్లాడుతూ ఉంటాను కూడా. ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేసేది కూడా నేనే. సో ఈ విధంగా మీకు ఏమాత్రం డౌట్లు ఉన్నా, ఏదున్నా అవకాశం ఉన్నా చెప్పించుకోండి. సరే అండి, ఇప్పుడు మనం 1 జూలై 2025 నుండి 31 జూలై 2025 వరకు కూడా ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉంది, ఆ గ్రహాల యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చితే ఎప్పటిలాగే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వృశ్చిక రాశి వారికి ఈ జూలై నెల అంతా కూడా బాగానే ఉంది. ఏదైనా మీకు రావాల్సినటువంటి సంపదల్లో ఏమాత్రము ఆలస్యం అవ్వదు. ధనం విషయంలో సమృద్ధిగానే ఉంటుందండి. అలాగే మీ కుటుంబ సభ్యుల మధ్యలో, కుటుంబంలో కూడా మీకు ధనప్రాప్తి కలగడానికే అవకాశం ఉంది. వాళ్ళ వల్ల మీకు మంచి జరుగుతుంది. చదువులో కూడా ఆటంకాలు లేకుండా చదువు బాగా వస్తుందండి. ముఖ్యంగా చతుర్థ భావంలో ఉన్న రాహువు ఆడవాళ్ళ వల్ల తగాదాలు, నీలాప నిందలు రావడానికి అవకాశం ఉందండి. చతుర్థ భావంలో రాహు కంఫర్టబుల్నెస్ కూడా తగ్గించేస్తూ ఉంటాడు. అంతేకాకుండా అలంకార ప్రియుడు, చక్కగా అలంకారాలు చేసుకుంటారు, ధనప్రాప్తి కలుగుతుంది. అలాగే కష్టాలతో కూడుకున్న ఫారిన్ కంట్రీస్లో వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. కుజ దృష్టి ఉండడం వలన రాహు సేవ్ అయ్యాడు సార్, సేఫ్గా ఉన్నాడు. మీకేంటంటే సేఫ్గా ఉన్నాడండి. మీకేంటంటే జనరల్గా చదువు ఆటంకాలు లేకుండా ముందుకు సాగేట్ చేస్తూ ఉంటాడు, ధనవృద్ధి కలిగేట్ చేస్తుంటాడు. కానీ స్త్రీలతోటి బయట వాళ్ళ ఎవరితో మొత్తానికి అయితే కొద్దిగా విరోధంగా ఉంటుంది. నీచ స్త్రీల నీచ జన అది పక్కన పెడదామండి. ఏంటంటే జనరల్గా స్త్రీలు అని చెప్తారనమాట. జనరల్గా అంటే ఆడవాళ్ళ వల్ల కొద్దిగా ఇబ్బంది, మీ పరుషమైన వాక్కులు ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది పడతారు, హర్ట్ అవుతారని. అంతే తప్ప రోడ్డు మీద పోట్లాడుకోవడం ఏం కాదు. చదువు విషయంలో కూడా కొద్దిగా ఇబ్బంది పడతారనడానికి అవకాశం ఉందండి. ఏదేమైనా మీ శనీశ్వరుడు మీకు మంచివాడు కాదు, చతుర్థాధిపతి అయ్యాడు. అండ్ శనీశ్వరుడు వలన 3rd హౌస్ వాడు కూడా అయ్యాడు. కాబట్టి మీకు జూలై నుంచి అద్భుతమైన ఫలితాలు ఏమీ ఇవ్వడు. వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు మీకు చెడు ఫలితాలే ఎక్కువ ఇస్తాడనడంలో సందేహం లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. సంతానం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది సంతానం పుట్టడానికి లేట్ అయిపోతుంటుంది. పుట్టిన వాళ్ళ వల్ల కొద్దిగా చిరాకులు, కోపాలు, ఆవేశాలు, వాళ్ళు సరిగ్గా డెవలప్ కావడం లేదని బెంగ అవన్నీ ఉంటాయి. భయపడాల్సిన అవసరం ఏం లేదు. శుక్రుడు కూడా ఉన్నాడండి. సప్తమ భావంలో శుక్రుడికి శని దృష్టి ఉంది. అలా ఉండకూడదండి. అంటే ఆలస్య వివాహాలు జరగడము, మన యొక్క ఆలోచనలు పక్కదారి వెళ్ళడము, చెడు స్నేహితులు, చెడు స్వభావం కలగడము ఇవన్నీ జరుగుతాయి. ఏదైనా అష్టమ భావంలో గురుడు ఉండడము, ద్వితీయ భావం చూడడం వల్ల తలవంతలకు వచ్చే ధనయోగం, ధనప్రాప్తి బాగా కలుగుతాయి. ఏదైనా భాగ్యస్థానంలో రవి బుధులు ఉన్నారు. యాక్చువల్గా అండి అసలు మీ రాశిలోనే రవి బుధులు ఉంటే మంచి గ్రేట్. అటువంటి కర్కాటక రాశిలో రవి బుధులు భాగ్యంలో ఉన్నారు అంటే డాక్టర్స్కి చాలా బాగుంటుందండి. డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడము, విదేశీ పర్యటన చేసి తీరుతారు. మీ వృత్తి రీత్యా విదేశంలో మీరు అడుగు పెట్టి తీరుతారు. మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. మీరు చూసుకోండి డాక్టర్స్ని కావాలంటే, నేను చెప్పింది అబద్ధం అవ్వదు. అంతేకాకుండా రఘుబుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి విద్యలో బాగా రాణించడము, అలాగే ఆడిటర్స్గా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం జరుగుతుంది. భాగ్యంలో రఘుబుధులు ఉన్నారు కాబట్టి విద్యలో బాగా రాణించడము, బ్యాంకింగ్ రంగంలో బాగుండడము, అలాగే మీరు చేస్తున్నటువంటి వృత్తిలో బాగా డెవలప్ అవడము, వేదశాస్త్రం వాళ్ళకి, ఆగమశాస్త్రం వాళ్ళకి భాగ్యస్థానం బాగుందంటే రఘుబుధులు భాగ్యంలో ఉన్నారంటే బ్రహ్మాండం డబ్బులు ఇస్తారు. 10th హౌస్ లార్డ్ భాగ్యంలో కూడా ఉన్నాడు, నేమ్ అండ్ ఫేమ్ కూడా ఇస్తారు.
అంతేకాకుండానండి మీ కుజుడితో కలిసిన కేతువు కూడా మీ రాశి వారికి దశమ స్థానంలో ఉన్నాడు. మంచిదే. కుజుడితో కలిసిన కేతువు కూడా ఏమవుతుందంటే దశమ స్థానం ఉండడం వల్ల ఐఏఎస్ ఆఫీసర్లు అంటారు సార్, ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ అంటాం కదా, పోలీస్ శాఖలు అంటారు కదా, వాళ్ళకి చాలా బాగుంటుందండి. దశమ కుజుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. మీరు కష్టపడండి, ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు. అంటే సరదాగా అంటారు అనుకోండి, ఎందుకంటే అంత పవర్ కుజుడికి ఉంది అని చెప్తున్నాను తప్ప నా కాన్ఫిడెన్స్ అది. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడము, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ మీలో చాలామంది రాస్తున్నారు. గ్రూప్స్ ఖచ్చితంగా అవునా కదా చెప్పండి, నిజంగా రాస్తున్నారు. వాటిలో వాళ్ళు మీ జాతకాల నుంచి వెళ్తారు, సక్సెస్ అవుతారు. పైగా 29వ తారీఖు నుంచి కుజుడు లాభంలోకి వచ్చాడు కాబట్టి మీకు అధికమైన లాభాలు ఉంటాయండి. కానీ శని దృష్టి కుజుడికి ఉండడం వల్ల కొద్దిగా మీకు లాభాలు తగ్గుముఖం పడడం కాకుండా మీకు చిన్న చిన్న దెబ్బలు తగులుతాయండి. మీరు ప్రయాణాలు చేస్తున్నప్పుడు మొత్తానికి ఎక్కడో ఉన్నప్పుడు మీకు చిన్న దెబ్బలు తగలడము, బ్లడ్ కనపడము 29వ తారీఖు తర్వాత నుంచే ఉంటుంది. అది భయంకరమైన భయపడాల్సిన అవసరం ఏ లేదండి. చిన్న చిన్న దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. ఏదైనా లేకపోతే కొంతమంది ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటారు, అది ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది అలా. అంతే తప్ప దెబ్బలు తగిలితే మనం పడిపోతాము అవేం కాదు. కొంతమంది ఉంటే ప్రపోజల్ ఉంటుంది, ఆపరేషన్ చేయించుకోవాలనో ఏదో అనుకుంటుంటారు, వాళ్ళకనమాట. అంతే తప్ప అందరికీ కాదు. ఏదైనా మీ రాశి వారికి రాహుకేతుల మధ్యలో ప్లానెటరీ పొజిషన్ ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, రెమెడీసు అంటాం కదండి, ఏంటి ఖచ్చితంగా ఉన్నాయండి. ఎందుకంటే మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా ఈ జూలై నెలలో మాత్రం టఫ్ పీరియడ్ అని చెప్తాను నేనైతే. కొంతమందికి బాగుంటుంది. ఎందుకంటే శనీశ్వరుడు వక్రగతిలో ఉండడం వల్ల ఎవరికి కూడా యోగించడండి ఆయన. అంటే చెడు గ్రహాలు వక్రిస్తే చెడు ఫలితాలు అధికంగా ఇస్తారు అంటాం. మీరు భయపడడానికి కోసం చెప్పట్లేదండి. కాబట్టి శనీశ్వరుడు ఫస్ట్ పాయింట్, ఆయన వక్రగతిలో ఉన్నాడు. రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ పొజిషన్స్ అన్నీ ఉండిపోయాయి. కుజుడికి శనిదృష్టి ఉంది. సో ఇదొకటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. సో ఈ మూడింటి యొక్క ప్రభావం చాలా ఉందండి. అందుకనే 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచన ఏంటంటే, ఫస్ట్ శనీశ్వరుడిని తైలాభిషేకాలతోటి ఆయనని సంతోషపరచడమే. శనీశ్వరుడికి నమ్మకతమ్మకాలతో కొన్ని చాలా ఉన్నాయండి. అవి శనీశ్వరుడు పూజ చేసుకోవడం వలన, తైలాభిషేకాలు చేసుకోవడం వలన, శనీశ్వరుడికి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం వలన, వస్త్రం సమర్పించడం వలన, ప్రతి శనివారం దర్శించుకోవడం వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పోతాయి. సెకండ్ పాయింట్, శనీశ్వరుడికి బాగా ప్రభావం తగ్గాలంటే ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించవలసిందే. మంగళవారం కానీ శనివారం కానీ చెప్పదగ్గ సూచన, ఖచ్చితంగా మీరు పాటించండి మీ అన్ని రాశుల వాళ్ళు. తర్వాత మూడో పాయింట్ ఏంటంటే, వెంకటేశ్వర స్వామి వారి దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన శనీశ్వరుడు వచ్చే దోషాలు పోతాయి. నాలుగో పాయింట్, శివుడికి అత్యంత పవర్ఫుల్ గాడ్, ఆయనకి తైలాభిషేకాలు చేసుకుంటూ మల్లెపూలతోటి అభిషేకం, మల్లెపూలతో పూజించడం వలన, మారేడు దళాలతోటి తులసి మాలతో పూజించడం వలన శనీశ్వర స్వామి సంతోషించి మనకి మంచి కలిగేట్ చేస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే గాయత్రి మంత్రం. ఎవరైతే గాయత్రి మంత్రం ఎవరైనా చేయించండి, 100 నిమిషాలు చేసే వాళ్ళకి, తల్లిదండ్రులను పూజించే వాళ్ళకి, గురువు గారిని సేవ చేసుకునే వారికి, అలాగే వేదశాస్త్ర పండితులకి పూజించే వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, వేదశాస్త్ర వాళ్ళకి, అలాగే పేదలకి ఈ పూజ అంటే ఫైనాన్షియల్ హెల్ప్ చేసే వాళ్ళకి శని వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. సరే, యోగాసనాలు కూడా ఇంపార్టెంట్ అండి, ఆయనకి ఇష్టం. ఇంకోటి ఏంటంటే కుజుడు కూడా ప్రభావం కుజుడి మీద ఉంది, శని యొక్క ప్రభావం కుజుడి మీద కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నిరంతరము చేసుకోవాలండి. రాహుకేతుల యొక్క ప్రభావం కూడా తగ్గాలంటే అమ్మవారికి, సుబ్రహ్మణ్య స్వామి వారికి, వినాయకుడికి పూజ చేసుకోవాల్సిందే. సో శని కుజులు చూసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ తప్పాలి అంటే మాత్రము కుజుడిని పట్టుకోవాల్సిందే. కుజుడు యాక్సిడెంట్స్ని తప్పించేవాడు కూడా ఆయనే కాబట్టి కళ్యాణాలు చేయించుకోవడము, తులసి మాత కంటే ఆయనకి మల్లెపూలతో పూజ చేయడం అండి. ఇప్పుడు మల్లెపూలు వస్తాయి కదండి, మల్లెపూలతో పూజ చేస్తే చాలా ఇష్టం ఆయనకి, అద్భుతమైన ఫలితం అండి. మల్లెపూలు దండైనా సరే వేయడం వల్ల, స్వామికి సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేయించడం వల్ల, శనీశ్వరుడు దృష్టి కుజుడికి ఉండడం వల్ల ఆ అపవాదులను తొలగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా 12 రాశుల వారికి ఉండడానికి అవకాశం ఉంది. సో విధంగా మీకు చేతనైనంత వరకు మీ పూజలు చేసుకోండి, మంచి ఫలితాలు పొందండి.